కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. రాబోయే యూనియన్ బడ్జెట్ 2026-27 తయారీలో ఈ భేటీ కీలకమైనది. ఈ సమావేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక సమస్యలు, అవసరాలు, విజ్ఞప్తులతో కేంద్రాలతో తెలియజేయనున్నారు. ఇక ముఖ్యంగా ఫిల్కల్ స్కర్బు, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, జీఎస్టీ వాటా, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలను కేంద్రం పరిశీలించి బడ్జెట్లో పరిగణలోకి తీసుకుంటుంది. కాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతాయి. జనవరి 29న ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. అలాగే యూనియన్ బడ్జెట్ 2026-27ను ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే ఆమె వరుసగా 9వ బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే యూనియన్ బడ్జెట్ 2026-27 తయారీలో ఈ భేటీ కీలకమైనది. ఈ సమావేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక సమస్యలు, అవసరాలు, విజ్ఞప్తులకు కేంద్రానికి తెలియజేస్తారు. ముఖ్యంగా ఫిల్కల్ కర్బు, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, జీఎస్టీ వాటా, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయి. రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలను కేంద్రం పరిశీలించి బడ్జెట్లో పరిగణలోకి తీసుకుంటుంది. కాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతాయి. జనవరి 29న ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. అలాగే యూనియన్ బడ్జెట్ 2026-27ను ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా 9వ బడ్జెట్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్ కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రుల భేటీ జరగబోతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు సంబంధించి ఇది ప్రీ బడ్జెట్ సమావేశంగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం ప్రతిపాదించే బడ్జెట్ లో ఏ ఏ అంశాలు ఉండాలి అనే దానిపైన ఆర్థిక శాఖ మంత్రుల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి గ్రాంట్లతో పాటు జీఎస్టీ వాటా, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపు వంటి అంశాలపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు కాబోతున్నారు. ఇక ఏపీ నుంచి ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా జనవరి 28వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అటు లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయబోతున్నారు. ఇక జనవరి 29వ తేదీన జాతీయ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ప్రీ బడ్జెట్ సమావేశంగా ఈ రోజు అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా 2026-27 బడ్జెట్ తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, అదేవిధంగా రాష్ట్రాల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను అడిగి తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ లో ఏ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎట్లాంటి అంశాలను ముందుగా ప్రయారిటీలోకి తీసుకోవాలి, ఏ ఏ అంశాల వారీగా
బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అనే దానిపైనే ఈ సమావేశం ప్రధానంగా జరగబోతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులను పిలిచి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కు సంబంధించినటువంటి తీరుతెన్నులను అడిగి తెలుసుకొని ఏ రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి అనే అంశాలపై ఆర్థిక శాఖ మంత్రులను అడిగి తెలుసుకుంటారు. అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు హాజరు కాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే నిర్మలా సీతారామన్ వరుసగా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ ప్రవేశపెడితే 9వ బడ్జెట్ గా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినట్లు అవుతుంది. కాబట్టి ఇప్పటికే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. కాబట్టి ముఖ్యంగా ఆమె తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ప్రతిసారి నిధుల కేటాయింపు ఉంటుందని భావించినప్పటికీ ప్రతి సందర్భంలో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపుతున్నారనే వాదన ఉంది. కాబట్టి ఈసారి బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఏ విధమైన నిధులు కేటాయించబోతున్నారు. ముఖ్యంగా ఏపీలో అక్కడ టీడీపీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలవరానికి కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి కావచ్చు, ఇతరత్ర రంగాలకు బడ్జెట్ లో నిధులు కేటాయింపు ఉంటుందని అక్కడ ప్రభుత్వం భావిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. ముఖ్యంగా ఆలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి నిధులు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా RRR కు సంబంధించి కావచ్చు, మెట్రో 2వ దశ నిర్మాణానికి సంబంధించి అనుమతులు కావచ్చు, ఇట్లాంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ వస్తుంది. కాబట్టి ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో ఎట్లాంటి అంశాలు ఉండబోతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏమైనా ఊరటనిచ్చే విధంగా బడ్జెట్ లో అంశాలను ప్రవేశపెడుతుందా, లేకపోతే గతంలో పెట్టినట్లుగానే కేవలం మొండి చేయి చూపుతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.